హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీరవలి ఎండి ఆయుర్వేద. ఈరోజు మనం కాళ్ళ పగుళ్ళు ఎలా తగ్గించుకోవాలనేది చూద్దాము. దానికోసం అని చెప్పి ఒక ఆయింట్మెంట్ ప్రిపరేషన్ని చెప్తాను. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ హైజీన్ ఇంపార్టెంట్, అందుకని రెగ్యులర్గా లెగ్స్ని వాష్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు కొంచెం లెగ్స్ వాష్ చేసుకొని నేను చెప్పే ఆయింట్మెంట్ అప్లై చేసుకోండి. దానికోసం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక 30 ml వరకు ఆముదం తీసుకోండి. దాంట్లో 90 ml అంటే 3 టైమ్స్ ఉండేలాగా నువ్వుల నూనె కలిపి దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వేప పొడి. మీకు కొంచెం ఇంకా బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంది అనిపిస్తే దాంట్లో చందనం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కలిపి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో లెగ్స్ వాష్ చేసుకున్న తర్వాత అలోవెరా క్యూబ్స్తో కొంచెం ఆ ప్లేస్ని రబ్ చేయండి, సాఫ్ట్నెస్ రావడానికి అంతే. రబ్ చేసి దాని తర్వాత ఈ ఆయింట్మెంట్ని అప్లై చేసుకోండి. వారం రోజులలో మీ కాళ్ళ పగుళ్ళు అన్నవి చాలా వరకు తగ్గుతాయి. ఇంకా క్రాక్స్ అనేవి చాలా పెద్దగా ఉండి రక్తం కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఏం యూజ్ చేయాలి అంటే శతధౌత ఘృతం అంటారు. అంటే ఘీని 100 టైమ్స్ వాష్ చేయడం అనమాట. ఒక 1 టీ స్పూన్ ఘీ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని తిప్పుతూ ఉండాలి దాన్ని. ఈ మధ్య ఇది కూడా ట్రెండింగ్ అయింది, లిప్స్కి మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేస్తుంది అని చెప్తున్నారు కదా. అది ఈ పగుళ్ళకి కానీ లేదంటే కాలిన గాయాలకు కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ట్రై చేసి ఎలా ఉంది అని కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.